ఈ ఎర్ర ఖర్జూరం కాయలు బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. ఈ ఖర్జూరం చెట్లు, ఇది పెద్ద చెట్టు ఒకటి ఉంది, దీన్ని లిచ్చిన వేసుకొని కొయ్యాలి కాయలు. ఇవి వచ్చేసి ఈ పక్క వచ్చి చిన్న చెట్లు ఉన్నాయి. ఆ పెద్ద చెట్టు ఏరే ఇంటికాంచి తెచ్చి క్రెయిన్తో తెచ్చి ఇక్కడ పుడిచిన. ఈ చిన్న చెట్లు 2 చెట్లు కాసినాయి. ఇది ఈ చెట్టు కాసింది చిన్న కాయలు, ఇది ఎర్రకాయలు, ఇది ఎర్రకాయలు కాసినాయి ఖర్జూరం కాయలు. పెట్టలు తినకుండా వాటికి పైన ఇది కట్టినా, ఇది లిచ్చిన వేసుకొని కొయ్యాల. రోజు పెద్ద రిస్క్ అయిపోయింది ఇది. రోజు దూర కాయలన్నీ కోసేసి ఇస్తే కళ్ళకి తింటారన్నమాట వాళ్ళు. నేను కూడా కొన్ని తినేసాను అనుకో, ఎన్ని తింటాం, అంత ఎక్కువ ఉన్నాయి. ఒక గుత్తి కనీసం ఒక 20 కేజీలు ఉంటుంది. ఈ గుత్తి చాలా బరువు ఉంది. 20 కేజీలు లేకుండా 15 కేజీలు అయినా ఉంటుంది. లిచ్చిన వేసుకొని దానికి చిన్న బకెట్ ఒకటి ఎత్తుకోమైన బకెట్లో పెట్టుకొని కోస్తున్నారు. దూర కాయలు సరిగా కాంట్రాలా మీకు. ఈ చెట్టు అక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు అయితే పెద్ద కాయలు కాస్తామనింది. చెట్టు 3 ఏళ్ళు ఉంది ఇక్కడ పూడ్చి. ఈ సంవత్సరం కాసినాయి, పోయిన సంవత్సరం కాసినాయి బాగా కాయల. ఈ సంవత్సరం కాసినాయి 10 గుత్తులు వచ్చినాయి. 5 కోసేసి 5 ఉంచిన. చిన్నప్పుడే 5 కోసేసిన, తీసేసిన. 5 గుత్తులు ఉన్నాయి. అది దూర కాయలు అనమాట. కొంచెం కొన్న మాగినేటి కోసేసి అన్నీ తీయాల. ఎక్కువ మాగినేటి తినరు సరిగ్గా. దూర కాయలు. ఇది చిన్న చెట్టు, ఇది ఎర్రకాయలుగా. ఈ ఎండిపోతే బాగుంటుంది. అవి ఎండు ఖర్జూరం ఎండబెడతారు ఇవి. కానీ మా ఆయన కొయ్యమన్నాడు, చూద్దాము టేస్ట్ ఎట్టున్నాయో. ఫస్ట్ సూరి కాసింది కదా చెట్టు, ఎలా ఉన్నాయో చూడాలా, కొన్ని కోసుకొని రా అన్నాడు. అందుకని కోస్తున్నా కొన్ని. నేను తిన్నా, బాగున్నాయి కొన్ని. ఎర్రవి టేస్ట్ బాగున్నాయి. ఎండు ఖర్జూరం అయితే బాగుంటుంది అది.